హలో హాయ్ అండి. ఈరోజు మనం సాంబార్ చేసుకుంటున్నాము. సాంబార్కి ఏమేమి కావాలో చూపిస్తాను. ముందుగా మనము కుక్కర్లో ఇదిగండి చూసారా, ఒక గ్లాసు, చిన్న గ్లాస్ అండి, చిన్న గ్లాస్తో గ్లాసున్నర వేసుకుంటున్నాను. ఇదిగండి శుభ్రంగా కడుక్కున్నాం కదా, ఇందులో వాటర్ పోసుకున్నాం అన్నమాట. ఒక 4 గ్లాసులు వాటర్ పోసుకున్నాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టిద్దాము. స్టవ్ వెలిగించేసి ఒక 4 విజిల్స్ రావాలన్నమాట. పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు, నాకు పులుపు ఇష్టం అండి కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను. చింతపండు నానబెట్టేసుకుంటున్నాను. అందులో డస్ట్ ఉంటుంది, చెట్టు ఉంటుంది కదా, శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఓకేనండి, పప్పు చూడ ఎంత స్మూత్ ఉడికిపోయిందో చూసారు కదా. ఇదిగోండి, అవసరం లేదు మనకి. చూసారా మెత్తగా ఉంది, అసలు పప్పే కనిపించట్లేదు. ఇందులో మనం చింతపండు వేసుకున్నాము. మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవాలన్నమాట. మనకి ఎంత పులుపు కావాలో అంతనే ఉంచుకోవాలన్నమాట. ఇదిగోండి, దీన్ని కాసేపు మసాలానిద్దాము. ఒక 5 నిమిషాలు స్టవ్ వెలిగించేసి ఇంకో గిన్నె పెట్టేసుకుందాము. మనం అన్ని సోరకాయ ముక్కలు అవన్నీ కట్ చేసుకున్నాం కదా, మీకు చూపిస్తాను సాంబార్కి ఏమేమి కావాలో. ఇదిగోండి, సోరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ముదురు బెండకాయ ముక్కలు, ములక్కాయ, సోరకాయ, టమాటా, ఉల్లిగడ్డలు, క్యారెట్, కొత్తిమీర. ముక్కలన్నీ మగ్గాలి కాబట్టి మనం ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుంటాము. ఇదిగోండి, తాలింపులో ఎల్లిపాయలు ముందుగా వేస్తాను. ఇదిగోండి, తాలింపు గింజలు వేస్తాను. ఇదిగోండి, కొన్ని చిటికడు మెంతులు వేస్తున్నాను. 3 ఎండుమిర్చి వేస్తున్నాను తాలింపులో. ఇదిగోండి, కరివేపాకు వేస్తున్నాను. వేసాను కదా, ఇందులో ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుంటున్నాను. దోసకాయ ముక్కలు, ఇదిగోండి ములక్కాయ ముక్కలు వేసుకుంటున్నాను. తాలింపు మాడితేనే టేస్ట్ ఉంటుందండి సాంబారు. కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు, నేను బెల్లం వేయట్లేదు. ఇదిగోండి, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, బెండకాయ ముక్కలు, ఇదిగోండి క్యారెట్ ముక్కలు వేసుకున్నాను, సోరకాయ ముక్కలు వేసుకున్నాను. ఇది మనము కలుపుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో మగ్గనిద్దాము. ఓకేనండి, పప్పు ఒక 5 నిమిషాలు మరిగింది. మూత తీసి చూద్దామండి. ఓకే, ఆల్మోస్ట్ సగం మగ్గిందనమాట. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకుందాము. ఉప్పు ముక్కలకు పెట్టాలన్నమాట. మనం తీసుకొని మగ్గనివ్వాలి. కలుపుకుందాము. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో మగ్గనిద్దాము. ఓకేనండి, 2 నిమిషాలు అయిపోయింది. ఇదిగోండి, ఒక స్పూన్ కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం పేస్ట్ అంతా ముక్కలకి పట్టనివ్వాలి.
సూపర్ ఉంటుందండి సాంబార్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి, 2 నిమిషాలు మగ్గనిద్దాము. A few moments later. ఓకేనండి, 2 నిమిషాలు అయిపోయింది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. పసుపు కొద్దిగా వేసేసుకొని ఒక స్పూన్ వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు వేసుకుంటున్నాను అన్నమాట. ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ముక్కల్ని, కారం వేసాం కదా, ముక్కల్ని పట్టనిస్తాం అన్నమాట. ఓకేనండి, 2 నిమిషాలు అయిపోయినాయి. మూత వేసి చూద్దాము. ఇదంతా పెట్టేసుకొని ఈ పప్పు ఉంది కదండి, ఈ పప్పు ఇందులో వేసుకుందాము. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. పులుపు అంతా ముక్కలకి పట్టాలి కదా. సరిపోయింది, ఉప్పు సరిపోయిందేమో చూసుకుందాము. పులుపు, ఉప్పు. ఓకేనండి, కొద్దిగా వాటర్ వేసుకున్నాము. చూడండి, చిక్కగా ఉందా లేదా చూసుకోవాలండి. కొంచెం పలుచగా ఉండాలి పప్పు. మూత పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికిస్తాము. A few moments later. తీసుకుందాము. 5 నిమిషాలు అయిపోయింది. ఓకేనండి, సూపర్గా ఉడికిపోయింది అనమాట. సొరకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి. చూడండి ఒకసారి, మంచిగా ఉడికిపోయాయి అనమాట. ఇది కట్ అయిపోయింది. ములక్కాయలు కూడా చాలా మంచిగా ఉడికిపోయాయి. బెండకాయలు ఇంకా క్యారెట్ కూడా చక్కగా చక్కగా ఉడికిపోయింది అనమాట. ఇందులో కొద్దిగా ఇప్పుడు దింపే ముందు కొత్తిమీర వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర, ఇదిగోండి కరివేపాకు వేస్తున్నాను. ఇందులో లాస్ట్ ఫైనల్గా సాంబార్ పొడి వేస్తున్నాను, 2 స్పూన్లు. సూపర్ టేస్ట్ ఉంటుంది. సింపుల్ అండి, అసలుగా చాలా సింపుల్గా అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. ఇడ్లీకి కానీ వేడివేడి అన్నంలో కానీ సూపర్ ఉంటుందండి. సొరకాయ ముక్కలు కూడా చాలా చక్కగా ఉడికిపోయాయండి. సూపర్ టేస్ట్ అండి. స్టవ్ బంద్ చేసేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుందన్నమాట. ఓకేనండి, బాయ్. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.